తెలంగాణలో బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు. దీంట్లో కోర్సులు ఏమున్నాయంటే బీపీటీ, ఫిజియోథెరపీ, ల్యాబ్ టెక్నీషియన్, అనెస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్, రెనల్ డయాలసిస్, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, న్యూరో సైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియాలజీ, స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ. లాస్ట్ డేటు ఈ నెల 8 వరకు ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. alliedhs.tschE.in సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు ఆన్లైన్ అప్లికేషన్. ఇకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే 2 years ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 10+2 ప్యాటర్న్తో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు చదివి ఉండాలి. దాంతోపాటు ఎన్ఐఓఎస్ ఓపెన్ స్కూల్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీంతోపాటు బ్రిడ్జ్ కోర్సు చదివి ఉండాలి. మినిమం ఏజ్ 17 years ఉండాలి. 31 December 2025 వరకు. డ్యూరేషన్ ఈ విధంగా ఉంది. పూర్తి వివరాలకు knrUHS.telangana.gov.inలో చూడవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్లకు వెబ్సైటు alliedhs.tschE.inలో చూడవచ్చు. 8-11 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మరి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంది అంటే అందరికీ 2500 ఓసీబీసీలకు, ఇకపోతే 2000 ఎస్సీ ఎస్టీలకు 2000. కావాల్సిన సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్ అంటే మనకు 10th సర్టిఫికేట్ మాండేటరీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్మీడియట్ మేము, స్టడీ సర్టిఫికేట్స్ బోనాఫైడ్లు, స్టడీ సర్టిఫికేట్స్ మనకు తెలంగాణలో వాస్తవ్యులు అనే దానికి రెగ్యులర్గా 4 years చదివి ఉండాలి. టీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇది, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్రిడ్జ్ కోర్సు ఎన్ఐఓఎస్ వాళ్ళు తెలంగాణ ఓపెన్ స్కూల్ చదివిన వాళ్ళైతే బ్రిడ్జ్ కోర్సు, ఫోటో, సైన్, పీడబ్ల్యూడీ ఉంటే అది కూడా. ఏమన్నా అప్లికేషన్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉంటే ఈ నంబర్లలో కాల్ చేయవచ్చు, లేదు అంటే మెయిల్ కూడా చేయవచ్చు. పేమెంట్ విషయానికి వస్తే ఈ నంబర్లో కాల్ చేయవచ్చు. టైం ఎక్కువ లేదు కాబట్టి తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఎవరికి ఒకరికి హెల్ప్ అవుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.